ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ ఆదివారం వచ్చింది, మళ్ళీ మామూలే. లేచారా? దేవుని రోజురా ఇది, పడుకునే రోజు కాదు. పెందరకడే లేవండి, పెందరకడే మందిరానికి వెళ్ళండి. ఈరోజు మనకి ఇవ్వబడిన వాగ్దానం 145వ కీర్తన 17వ చరణం. యెహోవా తన మార్గములన్నిట్లో నీతి గలవాడు, తన క్రియలన్నిట్లో కృపచూపువాడు. కృపచూపువాడు దేవుడు, కృపచూపువాడు. నీతి గలవాడనే దాని గురించి చెప్పుకోవచ్చు, తన మార్గాలను గురించి చెప్పుకోవచ్చు, తన క్రియలను గురించి చెప్పొచ్చు. మరి మనం ఒక్క నిమిషమే కదా, కొన్ని 2-3 నిమిషాలకే కదా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న మాట ఏమనంటే, కృప చూపువాడు ఆయన. ఎవరు కృప పొందారు? నోవహు దేవుని యందు కృప పొందిన వాడాయనో. లోకంలో ఎంతోమంది ఉన్నారు ఆ రోజుల్లో? ఎవ్వరూ లేరు. లోకమంతా చెడిపోయింది. ఒక్క నోవహు మాత్రమే కృప పొందినవాడు. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఫిబ్రవరి 1వ ఆదివారం దేవుని సన్నిధికి వెళుతున్న ప్రియమైన సోదరుడా, సహోదరి, ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్తున్నావు నువ్వు? నీ గ్రామంలో ఎంతమంది ఉన్నారు? దేవుడు నీ యందు కృప చూపించి నిన్నొక్కదాన్ని ఎంచుకున్నాడు. నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? దేవుడు కృప చూపించి నిన్ను ఎంచుకున్నాడు. నీ బంధువర్గంలో ఎంతమంది ఉన్నారు? దేవుడు కృప చూపించి నిన్ను ఎంచుకున్నాడు. ఆయన కృప చూపించిన దేవుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నిజమే నాయనా, నా తోటోళ్ళు, నా బంధువులు, నా స్నేహితులు, నీతో చదువుకున్న స్నేహితులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికీ లేని కృప దేవుడు నీకు ఇచ్చాడు. నీ కుటుంబంలో నీ అన్న, నీ తమ్ముడు, నీ చెల్లి, నీ అక్క, అన్న రక్షించబడలే, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. అది దేవుని కృప కాదా? దేవుని కృపను నువ్వు పొందలేదా? దేవుని కృప ద్వారా దేవుడు మనల్ని విమోచించాడు, రక్షించుకున్నాడు. కీర్తనల నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, నీవు విమోచించిన ఈ ప్రజలను నీవు కృపచేత తోడుకొని పోతివి. కృపతో ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు కృపతోటి తోడుకెళ్ళాడు. తన కృపతో ఈ ఫిబ్రవరి 1వ ఆదివారం వరకు దేవుడు తన కృపతో మనల్ని తోడుకొని వచ్చాడు. ఆయన కృపలను జ్ఞాపకం చేసుకొని, కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. అట్టి కృపా పరిశుద్ధాత్మదేవుడు ఈ 1వ ఆదివారం మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.